హాయ్ హలో ఎవ్రీవన్. సో మనం వచ్చేసి ఇక్కడ వంకాయ తవా ఫ్రై చేయడం ఎలాగో నేర్చుకుందామండి. సో ఫస్ట్ మనం ఒక పెద్ద వంకాయని తీసుకోవాలి. ఇది మనకి మార్కెట్లో ఇప్పుడు చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ప్రతి ప్లేసెస్లో. సో ఒక పెద్ద వంకాయ తీసుకొని ఇలా డయాగ్నల్గా లేదంటే సర్కిల్ షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ సన్నగా కట్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేసామంటే ఒక పేస్ట్ తయారు చేసాం. ఆ పేస్ట్ ఎలా అంటే బై మిక్సింగ్ జింజర్, గార్లిక్, కొంచెం జీలకర్ర, ఇంకా అన్నీ వేసేసి పేస్ట్ చేసుకున్నాము. సో అందులో కొంచెం కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. సో ఆ పేస్ట్ని వంకాయల మీద అప్లై చేసి వంకాయని తవా పైన పెట్టి ఆయిల్ అప్లై చేసి షాలో ఫ్రై చేయాలి. యాక్చువల్గా ఈ పేస్ట్ వంకాయలకి బాగా పట్టాలి అంటే వంకాయలకి మనం ఘాట్లు పెట్టుకోవాలండి. సో మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు నేను ఎంత బాగా ఘాట్లు పెట్టి చేశామో. సో ఇలా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం డార్క్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు వన్ సైడ్ టిల్ట్ చేసుకుంటూ ఉండాలి మనం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇంకొంచెం డార్క్ అయిపోయినాయి. సో ఇప్పుడు తిప్పొచ్చు అనమాట. సో అలా ఇప్పుడు చూసుకుంటూ రెగ్యులర్గా ఇలా తిప్పి చెక్ చేసుకొని ఈ షేడ్ ఆఫ్ బ్రౌనిష్ షేడ్కి వచ్చిన తర్వాత అది ఫైనల్ రిక్వైర్డ్ టెక్స్చర్ అనమాట. దానిపైన మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత. సో కొత్తిమీర మన ఇష్టం వచ్చినట్టు కట్ చేయడం కన్నా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్ యాడ్స్ మోర్ టేస్ట్ అనిపిస్తుంది. యాక్చువల్గా పేస్ట్లో మర్చిపోయాను చెప్పడం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఆనియన్ ఆల్సో. అదంతా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సో అదంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. సో తర్వాత మేము యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకున్నామంటే లెమన్ స్క్వీజ్ చేద్దాము తింటున్నప్పుడు అనుకున్నాం. సో ఇప్పుడు ఒకటే బౌల్లో అన్నీ ఒకదాని మీద ఒకటి పెడితే మనకి ఆల్ ఫ్యామిలీకి సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సీ యాజ్ యూ కెన్ సీ ఐ హ్యావ్ సర్వ్డ్ ఇట్ ఇన్ ప్లేట్.